హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తేజశ్రీ. ఈరోజు మరో అద్భుతమైన నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి పార్లమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ బ్రాంచ్ లోక్సభ సెక్రటేరియట్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్లోకి మనం కంప్లీట్గా వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే చిన్న బెల్ కూడా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఫ్రెండ్స్. సో వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లోకి మనము డీటెయిల్గా వెళ్ళినట్లయితే కనుక ఫస్ట్ మనము ఇక్కడ వేకెన్సీస్ ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో చూద్దాము. ఎస్సీకి 3, ఎస్టీకి 5, ఓబీసీకి 17, అన్రిజర్వ్డ్కి 13, ఈడబ్ల్యూఎస్కి 9. టోటల్ వేకెన్సీస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ 47 అని మెన్షన్ చేయడం జరిగింది. అందులో ఒక వేకెన్సీ వచ్చేసరికి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఉంటుంది. అంటే హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, సరిగా వినపడకుండా ఉండే వాళ్ళకి ఈ ఒక వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, మనం ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని అడిగారు. మాస్టర్స్ డిగ్రీ ఉండాలి హిందీలో. సో ఇది ట్రాన్స్లేటర్ కాబట్టి హిందీతో పాటు ఇంగ్లీష్ నాలెడ్జ్ కూడా వీళ్ళు అడిగారు. డిగ్రీ లెవెల్లో ఉండాలన్నమాట. ఏదైనా రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి లేదంటే ఇన్స్టిట్యూషన్ నుంచి అడిగారు. అలాగే డిప్లొమోస్ లేదా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్, హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్లేట్ చేసేది సర్టిఫికేట్ కోర్స్ నేర్చుకుంటాం కదా, ఆ సర్టిఫికేట్ కోర్స్ అయినా పర్వాలేదు, లేదంటే డిప్లొమా అయినా అడిగారు. లేదంటే 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వీళ్ళు. హిందీ నుంచి ఇంగ్లీష్కి ట్రాన్స్ఫర్ చేసేది ట్రాన్స్లేషన్ వర్క్ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక మనకి అప్పర్ ఏజ్ లిమిట్ 27 years అయితే ఉండాలి. 27 years దాటిన తర్వాత అయితే వీళ్ళు తీసుకోవడం జరగదు. 27 years అప్పర్ ఏజ్ లిమిట్గా అడిగారు. అలాగే మనకి 2 years ఎక్స్పీరియన్స్ అడిగారు కదా, ఆ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 29 years అప్పర్ ఏజ్ లిమిట్ అని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మనము సెలక్షన్ ప్రొసీజర్ ఇక్కడ ఏజ్ లిమిట్లో మనకి గవర్నమెంట్ రూల్స్ని బట్టి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి. అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అదనమాట ఏజ్ లిమిట్ వచ్చేసరికి. సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం మనం ఇప్పుడు. సెలక్షన్ ప్రొసీజర్ వీళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్కి తీసుకుంటారు కదా, ఎగ్జామినేషన్కి తీసుకున్న తర్వాత ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అని ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అనేవి ఉంటాయి. పార్ట్ ఏలో జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అడగడం జరుగుతుంది 50 marksకి. వీటన్నిటికీ కూడా 75 minutes మాత్రమే టైం ఉంటుంది. అలాగే పార్ట్ బిలో జనరల్ ఇంగ్లీష్ 50 marksకి, పార్ట్ సి వచ్చేసరికి జనరల్ హిందీ 50 marksకి అడుగుతారు. అలాగే 50 కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇస్తారు మనకి, అంటే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏలో ఉంది కదా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ని వీళ్ళు మెయిన్ ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుంది. మెయిన్ ఎగ్జామినేషన్లో పార్ట్ 1, 2 2 పేపర్లు అనేవి ఉంటాయి. ఈ పేపర్స్ రెండిట్లో కూడా పార్ట్ ఏ, పార్ట్ బి అనేవి ఉండడం జరుగుతుంది. సో పేపర్ 1లో పార్ట్ ఏలో ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ 75 marksకి ఉంటుంది. అలాగే పార్ట్ బిలో ట్రాన్స్లేషన్ ఫ్రమ్ హిందీ టు ఇంగ్లీష్ ఉంటుంది 75 marksకి. ఈ పేపర్ 1కి 2 hours టైం డ్యూరేషన్ అయితే ఇస్తారు. అలాగే పేపర్ 2లో పార్ట్ ఏలో ఇంగ్లీష్ ఎస్సే అడుగుతారు, ప్రిసైజ్ అండ్ గ్రామర్ రెండు కూడా ఉంటాయి. అలాగే పార్ట్ బి వచ్చేసరికి హిందీ ఎస్సే, ప్రిసైజ్ అండ్ గ్రామర్ అనేది అడగడం జరుగుతుంది. ఈ రెండు కూడా 50 marksకి ఉంటాయి. దీనికి వచ్చేసరికి 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2 పేపర్లకి కలిపి 5 hours డ్యూరేషన్. అలాగే మార్క్స్ వచ్చేసరికి 250. సో ఇక్కడ వీళ్ళు ఈ పోస్టులకి ఎలా అప్లై చేసుకోవాలో మనకి ఇచ్చారండి. మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఈ అప్లికేషన్ని మనము ఫిల్ చేసిన తర్వాత వీళ్ళ మెయిల్ ఐడికి సెండ్ చేయాలి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే అవైలబుల్గా ఉండదు. ఆఫ్లైన్ అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి మన మెయిల్ నుంచి వాళ్ళ మెయిల్కి అయితే మెయిల్ చేయాలి. ఈ అప్లికేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో నేను ఇక్కడ ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ని లైన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఫ్రెండ్స్. మీరు ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అప్పుడే కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది అర్థమవుతుంది. ఇక్కడ మనకి క్యాండిడేట్స్ని ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ వీళ్ళు లాస్ట్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది కదా, ఈ లాస్ట్ డేట్ తర్వాత అప్లికేషన్స్ని యాక్సెప్ట్ చేయరు. అలా కాకుండా గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం 7 days అంటే లాస్ట్ డేట్ తర్వాత 7 days యాక్సెప్ట్ చేస్తారు, ఆ తర్వాత యాక్సెప్ట్ చేయరు. సో అదనమాట. ఇక్కడ మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి ఏ సెంటర్ అయితే దగ్గరలో ఉంటుందో, మనకి వీలుగా ఉంటుందో ఆ సెంటర్ని చూస్ చేసి వాళ్ళు అడిగిన ప్రిఫరెన్సెస్ వైజ్గా మనము సెంటర్స్ని చూస్ చేసుకోవచ్చు.
ఇక్కడ ఏంటంటే మనం పైన ఏజ్ చూసాం కదా ఇందాక ఏజ్ లిమిట్, అందులో మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 10 ఇయర్స్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇప్పుడంటే మనకి అక్కడ 27 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్ ఇచ్చారు కదా, వీళ్ళకి 37 ఉండొచ్చు అనమాట. ఇఫ్ నాట్ ఇన్ సర్వీస్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్లో లేని వాళ్ళకైతే 5 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళు గవర్నమెంట్ సర్వీసెస్లో ఉండే వాళ్ళకి 8 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, అలా గవర్నమెంట్ సర్వీసెస్లో లేని వాళ్ళకి 3 ఇయర్స్. అలాగే ఈడబ్ల్యూఎస్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. గవర్నమెంట్ సర్వీసెస్లో లేకపోతే అసలు ఏజ్ రిలాక్సేషన్ ఏమీ ఉండదు, 27 ఇయర్స్ మాత్రమే ఏజ్ లిమిట్ ఉంటుంది. ఈ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఎలా తీసుకుంటారు అంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సిబుల్ అప్ టు 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్ కూడా వాళ్ళ సర్వీసెస్, ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళ కంటిన్యూస్ సర్వీస్ని చూసి వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అనేది చూస్ చేయడం జరుగుతుంది. అలాగే 27/7/2020 నాటికి కూడా వీళ్ళు ఫైనల్ సెలక్షన్లో సెలెక్ట్ అయ్యే వరకు కూడా ఆ సర్వీసెస్లో కంటిన్యూ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము అప్లై చేసేటప్పుడు మన అప్లికేషన్లో ఇంగ్లీష్ లేదంటే హిందీలో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అదర్ లాంగ్వేజెస్లో ఫిల్ చేస్తే వీళ్ళు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ మెన్షన్ చేశారు ఫస్ట్ పాయింట్లో చూసినట్లయితే కనుక. ఆ తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ స్కాన్ ట్రాన్స్లేటెడ్ వర్షన్ ఆఫ్ ది సేమ్ ఎయిదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. చూసారు కదా, ఇక్కడ ఇంగ్లీష్ లేదంటే హిందీలో మాత్రమే మన అప్లికేషన్ అనేది ఉండాలన్నమాట. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే విలేజ్ ఆర్ టౌన్ ది క్యాండిడేట్ ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్ సర్టిఫికేట్ కూడా అడుగుతున్నారు. క్యాస్ట్ రెసిడెంట్ సర్టిఫికేట్స్ కూడా కావాలి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి అవసరం లేదు. సో ఫ్రెండ్స్, ఇదనమాట ఇక్కడ అప్లికేషన్ కనిపిస్తుంది కదా మనకి. ఈ అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇలా ఉంటుంది. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి వాళ్ళ మెయిల్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 27లోగా మీరు ఈ అప్లికేషన్ అనేది వాళ్ళ మెయిల్కి మెయిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే వీళ్ళు ఇక్కడ అడిగారు కదా సర్టిఫికేట్స్, ఆ సర్టిఫికేట్స్ కూడా దీంతోపాటు ఎన్క్లోజ్ చేయాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో అప్పుడు మాత్రమే వాళ్ళు మనల్ని సెలెక్ట్ చేస్తారనమాట. ఇక్కడ వీళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనం ఫిల్ చేయాలి. ఇక్కడ మనము నేమ్ ఇవన్నీ రాసేటప్పుడు కూడా ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ అందరూ కూడా జాగ్రత్తగా 10th సర్టిఫికేట్లో ఉన్నలాగే ఫిల్ చేయండి. బ్లాక్ లెటర్స్లో రాయాలి, అది కూడా అంటే క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేయాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదనమాట నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఎవరు కూడా నోటిఫికేషన్ని మిస్ అవ్వకండి. జాబ్ వేకెన్సీస్, శాలరీ కూడా సూపర్గా ఉంది. ఈ శాలరీ వచ్చేసరికి మనకి స్టార్టింగ్ వచ్చేసరికి 47,600 నుంచి స్టార్ట్ అవుతుంది. 1,51,100 వరకు కూడా మనకి వీళ్ళు పే చేయడం అనేది జరుగుతుంది. సో శాలరీ కూడా బాగుంది. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఎవరు కూడా మిస్ అవ్వకండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 27 వరకు ఉంది. ఈలోగానే అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ డేట్లో మనకి సర్వర్ అనేది స్పీడ్గా ఉండదు కాబట్టి మనకి డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోండి. డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ అనేది. ఈ అప్లికేషన్ని ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి, ఆన్లైన్ అప్లికేషన్ లేదు. సో ఇదనమాట ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.